చెల్లి మీరెందుకండి పర్సనల్ గా అక్కడ వరకు వెళ్ళారు? తర్వాత బాడీ వచ్చినప్పుడు కూడా మీరు హైదరాబాదు చర్చ్ దగ్గరికి కూడా వెళ్ళారు. అన్ని చూసాము. ఎందుకు మీరు పర్సనల్ గా వెళ్తే ఏమన్నా అంటే ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్, ఫ్రెండ్షిప్ అట్లా ఏమన్నా ఉన్నాయా? లేదండి, ఫ్యామిలీ రిలేషన్ ఏం లేదు, వ్యక్తిగతంగా వారి పరిచయం కూడా ఏం లేదు. ఒక్కసారి రక్షణ ఛానల్లో ఒకసారి స్టూడియోలో కలిసాం. అది కూడా వెరీ లాంగ్ బ్యాక్, ఒక 4-5 years బిఫోర్. అది 4 సంవత్సరాల ముందు ఒక్కసారి మాత్రమే. కాకపోతే వారికి నాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అంటే, నేను గత ఒక 10 సంవత్సరాల క్రితము బైబిల్ మరియు ఖురానికి సంబంధించిన సమాంతర విషయాల గురించి నేను మాట్లాడుతూ కొన్ని వందల వీడియోలు స్టేజెస్ మీద నేను ప్రసంగం చేస్తున్నాను. అంటే నేను చేసిన ప్రతి స్పీచ్ కూడాను వారు నేను ఏకీభవించట్లేదు, నేను దీన్ని ఖండిస్తున్నాను, నేను బైబిల్ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకున్నాను, మీరు చెప్పే అర్థం సరైనది కాదని చెప్పేసి వారు నా స్పీచెస్ కి కౌంటర్ గా దాదాపు 200-300 వీడియోస్ వారు చేస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలోనే మేము అంటే ఇంటలెక్చువల్ డిస్కషన్ లాగా, అంటే ఎప్పుడు కూడా నేను వారి పేరు ప్రస్తావన చేసి ఏ వీడియో చేయలేదు. కానీ ప్రవీణ్ పగడాల గారు నా పేరు ప్రస్తావన చేసి నా పేరు మీదనే దాదాపు 200-300 వీడియోలు చేస్తున్నారు. షఫీ గారు మీరు ఇలా అనుకుంటున్నారు, అది కాదు ఇది అని చెప్పేసి వారు చెప్పారు. మేము స్వాగతించాం. ఎందుకంటే ఏదైనా ఒక విషయం మీద డిస్కషన్ జరుగుతుంటే అవగాహన పెరుగుతుంది. అది డిస్కషన్ మాత్రమే ఉండాలి, ఇంటెలెక్చువల్ గానే ఉండాలి. ఈ పరిచయం వారితో నాకుంది. అయితే వ్యక్తిగతంగా తను చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి నేను విని ఉన్నాను. అంటే తను వారి 2 పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా అనాథ పిల్లల్ని కూడా తీసుకుని పోషించడము, సోషల్ వర్క్ లో ఉండడము. వారు చెప్పినటువంటి ఒక 2 పాయింట్స్ మాత్రం చాలా బలంగా హార్ట్ కి టచ్ అయ్యాయండి వారి స్పీచెస్. అదేంటి ఇప్పుడు నేను చెప్పాలి కూడా, ఎందుకంటే సమాజానికి తెలియాలి. వారు అంటుంది ఏంటంటే, మతము అనేది చంపేస్తుంది, మతము మానవుడికి ఉండకూడదు, మానవుడు ఈ మత పిచ్చిలో అడ్డుగోడలు కట్టుకుని మానవులు విడిపోతున్నారు, ఈ మతము కాకుండా దేవుడితో మాత్రమే కనెక్షన్ లో ఉండాలి. అంటే ఆ భగవంతుడు సర్వేశ్వరుడు మనం ఏ భాషలో పిలుచుకున్నా కానీ ఇది వారు చెప్తుంటే స్ట్రాంగ్ పాయింట్. ఇంకో విషయం ఏంటంటే, ఈ మతాన్ని కుట్టిపడేశారు, కులాన్ని కూడా కుట్టిపడేశారు. ఈ కులం అనేది లేదు, మానవుడు మాత్రమే, మానవత్వం మాత్రమే, సృష్టికర్తన దేవుడు మాత్రమే, ఈ భావన కలిగి ఉండాలని చెప్పేసి వారు చెప్పిన విషయాలు దీనికి ఏ కులస్తులకి ఏ మతస్థులకి అబ్జెక్షన్ లేనటువంటి విషయం అనమాట. కాబట్టి ఈ 2 విషయాలు చాలా బలంగా హార్ట్ టచ్ అయినటువంటి విషయాలు వారు మాట్లాడినవి. మరి నేను అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే, సమాజంలో చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తుండే వ్యక్తి. ఒకటండి, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, వారు నమ్ముతున్నటువంటి మతాన్ని, వారు నమ్ముతున్నటువంటి దేవుణ్ణి ప్రచారం చేసుకోవడం ఒకటైతే, రెండోది సమాజంలో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయడం కోసం కూడా వర్క్ చేస్తున్నారు. మనిషి ఎలా బతకాలి, నీతిమంతుడిగా ఎలా ఉండాలి, తోటి ప్రజలతో మానవత్వంతో ఎట్లా ఉండాలి, కుటుంబ సభ్యులతో, అంటే క్యారెక్టర్ బిల్డింగ్ వర్క్ నడుస్తుంది కదా. ఇక్కడ నేను ఇన్స్పైర్ అయి ఉన్నాను. కాబట్టి ఇట్లా క్యారెక్టర్ బిల్డ్ చేస్తున్నారు యూత్ లో, ప్రజల్లో. సో అలాంటి వ్యక్తి చనిపోయారు అనేసరికి ఎలాగైనా ఒక భావన, నాకు ఒక రిలేషన్ ఉంది, సోషల్ మీడియా రిలేషన్. వెంటనే ఫస్ట్ ఆ పోస్ట్ నేను చూసినప్పుడు నేనేమనుకున్నానంటే,